ఆత్మీయులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. మరొకసారి ఈ సాయంకాల సమయము మనందరము కూడా దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. ఆత్మీయమైన సంగమగా దేవుని మాటలు వింటూ ఆత్మీయతలో వృద్ధి చెందడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీ ద్వారా దేవుడు మీ యొక్క గృహాలకి చేరుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆ దేవుని మహిమపరుస్తున్న, ఆ దేవుని ఘనపరుస్తున్న నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు మీకు అనుగ్రహిస్తున్న బాధ్యత ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీ ద్వారా మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని నిలవబెట్టాలని, మీరు ఆత్మీయతలో వృద్ధి చెందాలని, మీరు ఆత్మీయతలో ఫలించాలి అనేదే దేవునికి మనందరి పట్ల ఉన్న ఆలోచన, ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగిన వారుగా దేవుని మాటను వినండి, శ్రద్ధ కలిగిన వారుగా దేవుని మాటను నమ్మండి, శ్రద్ధ కలిగిన వారుగా దేవుని మాటను బట్టి నడవడానికి, జీవించడానికి ఇష్టపడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, మనము మన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మా మంచి యేసయ్య మీకు స్తోత్రాలు. నీ పిల్లలమగా నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నా తండ్రి, నీవే మమ్మను జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వినిచుండగా వినగలిగే చెవి, అర్థం చేసుకునే హృదయము నాకు, నా బిడ్డలందరికీ అనుగ్రహించి, నీ రెక్కల నీడి కింద భద్రపరిచి వృద్ధి చెందే భాగ్యం అనుగ్రహించి, అడ్డగించాలని చూస్తున్న దురాత్మ సైన్యమును యేసు నామములో బంధిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం నుంచి, నీ మహిమ నుంచమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు లోకమనే పరిస్థితులను చూసి భయపడొద్దు, నువ్వు దేవునిని బట్టి ధైర్యముగా ఉండు. నా ప్రియమైన ఆత్మీయులారా, మీలో చాలామంది లోకమనే ఆ అంధకారమైన పరిస్థితులు బట్టి నెమ్మది లేనివారుగా, సమాధానం లేనివారుగా, ఆనందం లేనివారుగా కనబడుతున్నారు. ఆత్మీయులారా, మనము దేవునికి చెందిన వారమే, దేవుని కలిగిన వారమే, దేవుని చూసి ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్న వారముగా మనం ఉండాలా. ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. దైవజనుడైన తన పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యునుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదేమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఆత్మీయులారా, గమనించండి. ఎలీషా దగ్గర ఒక పనివాడున్నాడు. ఎలీషా అనక సేవకుడిని పట్టుకోవడానికి సిరియా దేశపు రాజు తన సైన్యాన్ని పంపించాడు. తన సైన్యాన్ని పంపించి ఎలీషాని తీసుకొని వెళ్ళాలి. ఆత్మీయులారా, గమనించండి. దేవుని సేవకులు, దేవుని సంఘము వారు ఎవరు? దేవునికి చెందినవారు. అర్థమైందా? దేవునికి చెందినవారు. దేవునికి చెందిన వారిని శత్రువుకు రాజు పట్టుకోవాలనుకున్నా, శత్రువు పట్టుకోవాలి, శత్రు సైన్యము పట్టుకోవాలి, మనం లేకుండా చేయాలి, మనకు జీవితం లేకుండా చేయాలి అని శత్రువుకు రాజు వాడి సైన్యము ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు. నా ప్రియమైన ఆత్మీయులారా, గమనించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో చాలామంది ఈ ఎలీషా దగ్గర ఉన్న పనివాడు ఎలా భయపడుతున్నాడో అలా భయపడేవారుగా ఉన్నారు. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవునికి చెందినవారు, దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే, ఈ భూమి మీద మనం ఉన్న ఆత్మీయ నేత్రాలతో దేవుని చూస్తూ బ్రతికేవారుగా ఉండాలా. దేవుని బట్టి ధైర్యముగా నిలవబడేవారుగా ఉండాలా. నా బలము నా దేవుడు, నా రక్షణ నా దేవుడు, నా ధైర్యము నా దేవుడు, నా దేవుడు నా పక్షమునుండగా నాకు ఏమీ కాదు, నా దేవుడు నా పక్షమునుండగా, నా దేవుడు నా జీవితంలో ఉండగా, నా దేవుడు నా గృహములో ఉండగా ఏ శత్రువు, ఏ పరిస్థితి నన్ను ఏమీ చేయలేదు. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈరోజు నువ్వు ఏ భయము గుండా వెళుతున్నావో, ఏ శోధన గుండా వెళుతున్నావో, ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో నాకైతే తెలియదు. ఈరోజు ఈ మాటలు నీ కొరకే, జాగ్రత్తగా ఆలకించు. అయితే ఎలీషా గారు తన పనివాడుతో అంటున్నారు, అయ్యా మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. చూస్తున్నారా ఏమంటున్నాడు? మన పక్షమునున్నవారు
వారి కంటే అధికులై ఉన్నారు. మన పక్షంలో ఉన్న వారెవరో? దేవుని సైన్యము. మన పక్షంలో ఉన్న వారెవరో? దేవుడు. వారి పక్షంలో ఉన్న వారెవరో? సాతాన సైన్యము, దురాత్మ సైన్యము. దురాత్మ సైన్యం ఎప్పుడు కూడా ఆత్మీయులని, ఆత్మీయ కుటుంబాలని భయపెట్టాలని, పట్టుకోవాలని, నెమ్మది లేకుండా చేయాలని, సమాధానం లేకుండా చేయాలని, ఆయా కష్టాల గుండా, ఆయా బలహీనతల గుండా, ఆయా అవమానాల గుండా నీ గృహాన్ని నడిపించాలని వాడు తరచు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుని జనాంగమా, మనం ఎలా ఉండాలంటే దేవుని బట్టి ధైర్యముగా నిలవబడాలా. ప్రభువుని చూసే ఆత్మీయ నేత్రాలు కలిగిన వారమగా, నా దేవుడు నాతో ఉన్నాడో, నా దేవుడు నా వెంట ఉన్నారో, నేను భయపడను, నేను దిగులు పడను, నేను కృంగిపోను. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవునిదే. నా పక్షమున ఆయన ఉన్నాడు. నా సమస్య అంతటిని ఆయన చూసుకుంటాడు. నా పరిస్థితి అంతటిని ఆయన చూసుకుంటాడు. నా అవమానములంతటిని ఆయన చూసుకుంటాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, మీ కుటుంబాలు ఏ ఏ మార్గాల గుండా వెళుతున్నాయో, ఏ ఏ శ్రమల గుండా వెళుతున్నాయో నాకైతే తెలియదు. కానీ మన దేవుడు బలవంతుడు. మీరు నమ్మండి. మన దేవుని సైన్యము గొప్ప సైన్యము. మన దేవుడు గొప్పవాడు. ఇదిగో ఏలీషా అంటున్నారు, మన పక్షమున ఉన్నవారు వారి పక్షమున ఉన్నవారి కంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు గొప్పవారు. మనము దేవుని పక్షము, మనము వెలుగు పక్షము. ఆత్మీయులారా గమనించండి, నిజమే కదా, అపవాది ఆయా శోధనల గుండా గొప్ప గొప్ప వారిని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఏలియా గారు ఎంతో అద్భుతమైన దైవజనుడు, రోషము కలిగిన దైవజనుడు ఏలియా గారు ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఆత్మీయులారా గమనించండి. ఆత్మీయులారా, మీరు చాలా బలవంతులు. అయితే ఆయా సందర్భాలు, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అపవాది మిమ్మల్ని భయపెట్టే పరిస్థితులు కూడా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయా సందర్భాలని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాడు. ఆత్మీయులారా, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఆ అర్పణం అంతా దహించవేయబడ్డది. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఓ దేవునికే మహిమ, దేవునికే స్తోత్రమో అని చెప్పి అందరూ కూడా దేవుని మహిమపరిచారు. అయితే ఈ పనులన్నీ కూడా యెజబెలుకి తెలిసాయి. యెజబెలు అపవాది సంబంధి. అపవాదికి ఎప్పుడు కూడా కోపమే. ఆత్మీయులారా, మీరు ఎప్పుడు ఆత్మీయంగా ఉన్నా, మీరు ఎప్పుడు దేవుని గణపరిచినా, మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నా, మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించేవారుగా ఉన్నా, అపవాది చూడలేడో. అపవాది వారవరైన వాడు, అపవాది వారవరైన నీచమైన బుద్ధి కలిగిన వాడు. వాడు ఏదో రకంగా నిన్ను భయపెట్టాలని, నువ్వు దిగులు పడాలని, నువ్వు బలహీన పడాలని, నువ్వు నిరాశలో ఉండాలని, ఇదిగో నీకు ఎవ్వరూ సహాయం చేయరు, నీ పని అయిపోయింది అని ఆయా సమస్యలు కూడా నీతో మాట్లాడుతుంటాడో. అప్పుడు నువ్వు చెప్పాలా? ఏమని చెప్తావు? నేను ఒంటరిని కాదు, నా పక్షమున నా దేవుడు ఉన్నారు. నేను ఒంటరి కాదు, నా పక్షమున నా దేవుడు ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు, సర్వశక్తుడగు దేవుడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? నా ప్రియమైన ఆత్మీయులారా, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఆ తర్వాత యెజబెలు భయపెట్టి ఒక సమాచారం పంపించింది. ఇదిగో, నీవు చంపిన ఈ బయలు ప్రవక్తలలో ఒక్కనవలే రేపు ఈ వేళకు నువ్వు అయిపోతావు. నా ప్రియమైన ఆత్మీయులారా గమనించండి, ఎంతో భయంకరమైన విషయం కదా. అపవాది అరుస్తాడు కానీ కరవలేడు. అర్థమైందా? అరుస్తాడు. చూసారు కదా, అరిచే కుక్క కరవదు అంటారు. అర్థమైందా? నా ప్రియమైన ఆత్మీయులారా, వాడు ఎలాంటి వాడు? అరుస్తాడు కానీ కరవలేడు. అర్థమైందా? నిన్ను భయపెడతాడో, నీ పని అయిపోయింది అంటాడో, ఇక నీ జీవితం ముగిసిపోయింది అంటాడో, ఇక నీ బ్రతుకు అయిపోయింది అంటాడో. నువ్వెలా ఉండాలా? దేవుని కలిగిన వ్యక్తిగా ఉండాలా. ఆత్మీయ నేత్రాలతో దేవుని చూస్తూ నడుస్తున్న వ్యక్తిగా ఉండాలా. దేవుడే నా బలం, దేవుడే నా ధైర్యం, దేవుని బట్టి నేను బ్రతుకుతున్నానని చెప్పే వ్యక్తిగా ఉండాలా. యెజబెలు ఈ చెడ్డ సమాచారం ఎప్పుడైతే పంపించిందో ఏలియా విన్నాడు. ధైర్యం కలిగిన వాడే, కానీ ఈ సందర్భంలో ఏలియా భయపడి పారిపోతున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గమ చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియను అహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో
ఒక్కని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఆత్మీయులారా గమనించండి, ఏందట? వారిలో ఒక్కని వలె నీ ప్రాణాన్ని చేస్తాను యెజబెలు భయపెట్టిందట. అంతమంది 450 మంది బయలు ప్రవక్తలు, ఇక మరొకరు 400 మంది, 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నా సరే భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. కానీ యెజబెలు ఒక చెడ్డ మాట పలకగానే విశ్వాసులు బలహీనపడిపోయాడు. నువ్వు కూడా అంతేనా? బాగా ప్రార్థన చేస్తావు, నమ్మకంగా ఉంటావు, ఆయా సమస్యలు, ఆయా ప్రేరేపణలు, ఆయా మాటలు వినగానే సమస్యలు పోతున్నావు, బలహీన పడిపోతున్నావు. ఇక నా పని అయిపోయింది, ఇక నా జీవితం మారదు, ఇక నేను గెలవలేను, ఇక నా పిల్లలు పెళ్ళి కాదు, ఇక మాకు ఉద్యోగాలు రావు, ఇక మా జీవితాలు అంతే అని కుమిలిపోతున్నావా? నా ప్రియమైన ఆత్మీయులారా, ఇంతవరకు నేను కాపాడిన దేవుడు నీతో ఉన్నాడు, ఇంతవరకు రక్షించిన దేవుడు నీతో ఉన్నాడు, ఇంతవరకు నేను పోషించిన దేవుడు నీతో ఉన్నాడు, ఇంతవరకు నేను నిలవబెట్టిన దేవుడు నీతో ఉన్నాడు. నీ అప్పుల బాధలైనా, నీ బలహీనతలైనా, నీ శ్రమలైనా, ఏదైనా సరే దేవుడు నీతో ఉన్నారని నమ్ము, దేవుడు నీ వెంట ఉన్నారని నమ్ము, దేవుడు నీ పక్షము ఉన్నారని నమ్ము, దేవుడిని ప్రేమిస్తున్నారని నమ్ము. ఆయనని కాపాడే దేవుడు తప్ప సమస్యకు అప్పగించే దేవుడు కాదు, ఆయనని రక్షించే దేవుడు తప్ప అపాయానికి అప్పగించే దేవుడు కాదు. ఆయనని రక్షించే దేవుడు, తన రెక్కల నీడ కింద కాపాడే దేవుడు. అపవాది అరుస్తాడంతే, శోధన అరుస్తుందంతే, శోధన అరుస్తుంది, కానీ నీ జీవితాన్ని ఏమి చేయలేదు, నీ కుటుంబాన్ని ఏమి చేయలేదు, నీ పరిస్థితిని ఏమి నీ పిల్లలని ఏమి చేయలేదు. నీ కుటుంబానికి ఏదో అయిపోతుందని దిగులు పడకు. ఏలియా కూడా తనకి ఏదో అయిపోతుందని దిగులు పడుతున్నాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తివి, ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తివి, పరిస్థితి ఏదో జరిగిపోతుంది, నా కుటుంబంలో ఏదో అయిపోతుందని దిగులు పడకో. జీవము కలిగిన దేవుడు నీ పక్షమునున్నాడు, జీవము కలిగిన దేవుడు నీ వెంట ఉన్నారో, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నీ పక్షమున, నీ జీవితంలో ఆయన యుద్ధము చేయ సామర్థ్యము కలిగిన దేవుడు, నిన్ను నిలవబెట్టగల దేవుడు, నీ కుటుంబాన్ని నిలవబెట్టగల దేవుడు, నీ సంతానాన్ని నిలవబెట్టగల దేవుడు, నీ జీవితాన్ని మార్చగల దేవుడు, నీకు ఆ పరిస్థితులను మార్చగల దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉండాలా, దేవుని బట్టి ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండాలా, దేవుని బట్టి ధైర్యముగా ఆయన యొక్క నామాన్ని ప్రకటించే వ్యక్తిగా ఉండాలా. నువ్వు దేవుని యందు కలిగిన విశ్వాసాన్ని కఠినమైన శ్రమలలోనే, కఠినమైన అవమానాలలోనే, కఠినమైన ఆ ఒంటరి పరిస్థితులలోనే నీవు దేవుని కొరకు ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండు. దేవుని కొరకు ప్రకటించే వ్యక్తిగా, నేను దేవునికి చెందిన వ్యక్తిని. శ్రమలు వచ్చాయా? రానివ్వండి. అవమానాలు వచ్చాయా? రానివ్వండి. వ్యతిరేకతలు వచ్చాయా? రానివ్వండి. నా ధైర్యం నా దేవుడు, నా ధైర్యం నా దేవుడు, నా బలం నా దేవుడు, నా దేవుడు నా వెంట ఉన్నారు, నా దేవుడు నా చేతును పట్టుకొని నడిపిస్తున్నారు, నా దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నారు. ఆత్మీయులారా, ధైర్యంగా చెప్పాలా. ఇక్కడ చూసినట్లయితే ఏలియాను బట్టి దేవుడు బాధపడ్డారు. ఏలియా ఈ బయలు ప్రవక్తల్ని చంపినప్పుడు, రోషము కలిగి నిలవబడినప్పుడు, అంతమంది ఉన్న ఒక్కడే నిలవబడ్డాడు. ఆత్మీయులారా, నీవు కూడా కొన్ని సందర్భాల్లో ధైర్యముగా దేవుని కొరకు నిలవబడ్డావు కదా, దేవుడు నిన్ను బట్టి ఆనందించారు, నీ విశ్వాసాన్ని బట్టి ఆనందించారో. నీ వారందరూ నీకు సమర్థించకపోయినా, నీ వారందరూ నీ వెంట లేకపోయినా, నీ వారందరూ నిన్ను అవమానిస్తున్నా, నీ వారందరూ విడిచిపెడుతున్నా, నా దేవుడు నాకున్నాడని బ్రతికావు కదా, నా దేవుడు నాతో ఉంటే చాలనుకున్నావు కదా. లోక మనుషులు ఉన్నా లేకున్నా, లోక మనుషుల ప్రేమ ఉన్నా లేకున్నా, వారి సహాయం ఉన్నా లేకున్నా, నేను దేవుని మనిషిని, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని విడిచిపెట్టాను అనే రోషముతో దేవుని ప్రకటించావు కదా. ఆ రోజు దేవుడు నిన్ను బట్టి ఎంతో ఆనందించారు, దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషించారో. ఆత్మీయులారా, నువ్వు మరలా అదే జీవితాన్ని కంటిన్యూ చేయాలా, నువ్వు మరలా అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేయాలా, నువ్వు మరలా అదే విశ్వాసంలో నిలవబడాలా, నువ్వు మరలా రెట్టింపు విశ్వాసంలో దేవుడి కొరకు బ్రతికే వ్యక్తిగా నీ జీవితాన్ని నడిపించుకోవాలని దేవుడు నిన్ను మరలా హెచ్చరిక చేస్తున్నారు. దేవుని దృష్టిలో నువ్వు ఒక ప్రియమైన వ్యక్తివి, దేవుని దృష్టిలో నువ్వు ఒక ఘనమైన వ్యక్తివి. యెజబెలియా మాత్రం, యెజబెల్ ఒక బలహీనమైన స్త్రీ, యెజబెల్ ఒక దురాత్మ చేత నింపబడిన మనిషి. ఆత్మీయులారా, దురాత్మ చేత నింపబడిన మనిషి ఏం చేయగలదు? వెలుగు వేరు, చీకటి వేరు. వెలుగును చీకటి ఎప్పటికీ కూడా ఏం చేయలేదు. వెలుగును చీకటి ఎప్పటికీ కూడా
పాడు చేయలేదు. అర్థమైందా? నువ్వు దేవుని చేతిలో మండి అగ్నికణమై ఉన్నావు. నువ్వు దేవుని సొత్తు అయ్యున్నావు. యెజెబెలు వంటి మాటలు ఎన్ని వచ్చినా, ప్రేరేపణలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎన్ని వచ్చినా, వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా, అడ్డులు ఎన్ని వచ్చినా, ఆటంకాలు ఎన్ని వచ్చినా, నువ్వు ఒక్కటే చెప్పు, ఇంతవరకు నడిపిన దేవుడు ఉన్నారు, ఇంతవరకు విజయమునిచ్చిన దేవుడు ఉన్నారు, ఇంతవరకు బలపరిచిన దేవుడు ఉన్నారు, ఇంతవరకు నా జీవితంలో ఘనమైన కార్యములు జరిగించిన దేవుడు ఉన్నారు. నేను ఆయనని విడిచిపెట్టలేను. నేను ఆయన్ని కాదని, ఆయన లేడని భయపడే వ్యక్తిగా నేను ఉండలేను. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు మీలో ఆ జీవితాన్ని కోరుకుంటున్నారు. భయపడే జీవితం కాదు, పిరికితనంతో కూడా నీ జీవితం కాదు. అయ్యో నేను ఒంటరినయ్యా, అందరిని విడిచిపెట్టి వచ్చానయ్యా, అయినా నా జీవితం ఎలాగే ఉందయ్యా. ఆత్మీయులారా, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఎలీషాను పట్టుకోవడానికి సైన్యం వచ్చారు. పట్టుకున్నారా? పట్టుకోలేకపోయారు. భయపడుతున్న ఏలీషా సేవకుడు ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా వీని కనులు తెరవు. ఏమైందట చూసినారా? ఒకసారి చూడండి. 17 యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఏలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఏలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇందట ఏలీషా చుట్టూ అగ్ని రథములో సైన్యం అన్నదే. ఎందుకు? ఏలీషాని కాపాడడానికి. నా ప్రియమైన ఆత్మీయులారా, మిమ్మల్ని కాపాడడానికి దేవుని సైన్యం అన్నది. మీరు ఒంటరి వారు కాదో, మీరు దేవుని దృష్టిలో విలువైన వారు. ఏలియాని చూసి మనం నేర్చుకోవాలి. ఏ స్థితిలోనైనా భయపడకూడదు, పారిపోకూడదు, బలహీనపడకూడదు. ఏలీషాని చూసి మనం నేర్చుకోవాలా? ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని శత్రువు సైన్యం వచ్చినా, నా మీద దాడి చేయాలని వచ్చినా, ఏ సైన్యము కూడా నన్ను ఏం చేయలేదు. ఎందుకంటే నేను నా దేవుని చూస్తున్నాను. ఎందుకని? ఏలీషా దేవుని చూస్తున్నాడు, దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు, దేవుని సైన్యాన్ని చూస్తూ ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసులారా, ఆత్మీయులారా, మీరు దేవుని చూసే నేత్రాలు కలిగిన వారుగా ఉన్నారా? దేవుని బట్టి ఆనందించేవారుగా ఉన్నారా? దేవుని బట్టి ధైర్యంగా నిలబడేవారుగా ఉన్నారా? ఈ ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకంలో యాత్రికులమై ఉన్నామని, పరదేశులమై ఉన్నామని భయముతో కూడిన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంలో ధైర్యం కలిగిన వారుగా, నిలబడేవారుగా మీ జీవితాలు ఉంటున్నాయా? ఆత్మీయులారా గమనించండి. దేవుడు మన నుంచి కోరుకునేది అదే, రోషం, ధైర్యం, నమ్మకత్వం. ఎందుకని? దురాత్మ సైన్యము ఎప్పుడు ఆత్మీయుల మీదను, వారి కుటుంబాల మీదను ఎలుబడి చేస్తూ ఉంటుంది. వారిని పట్టుకోవాలని, వారిని భయపెట్టాలని నువ్వు ఎలా ఎదిరించాలా? విశ్వాసంతో ఎదిరించాలా? ఆత్మీయ నేత్రాలు కలిగి, దేవుని చూసే నేత్రాలు కలిగి విశ్వాసంలో నిలవబడే వ్యక్తిగా ఉండవు. నా టైం అయిపోయింది అనొద్దు, నా పని అయిపోయింది అనొద్దు, నా బ్రతుకు అయిపోయింది అనొద్దు. ఏలియాలాగా పరిగెత్తద్దు. బద్రీ వృక్షం కింద కూర్చున్నాడ, పరిగెత్తి వెళ్ళి. ఎందుకు ఆ బాధ? అప్పుడు అంతమంది 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నప్పుడు దేవుడు కాపాడలేదా? దేవుడు నిలబెట్టలేదా? దేవుడు విజయాన్ని ఇవ్వలేదా? ఏలియా ఎందుకు భయం? నా ప్రియమైన ఆత్మీయులారా, ఆయా పరిస్థితుల గుండా, ఆయా కార్యాల గుండా దేవుడు నిన్ను నిలవబెట్టారు కదా, దేవుడు నిన్ను బలపరిచారు కదా, దేవునికి విజయం ఇచ్చారు కదా. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడెందుకు కుమిలిపోతున్నావు? ఇప్పుడెందుకు నీ బలహీనుడని, ఇప్పుడెందుకు బలహీనరాలనుకుంటున్నావు? ప్రార్థన మానేసావు, సన్నిధి మానేసావు, ప్రార్థన ప్రక్కన పెట్టేశావు, సన్నిధి ప్రక్కన పెట్టేశావు, ఇక నన్ను ఎవ్వరు కాపాడలేరంటున్నావు. ఆత్మీయులారా, దేవుడే నీ బలం, దేవుడే నీ ధైర్యం, దేవుడు నిన్ను విడిచిపెట్టినవాడు, దేవుడు శత్రువుకు అప్పగించినవాడు, దేవుడు అవమానానికి అప్పగించిన దేవుడు. దేవుడు ఏ పరిస్థితిలోనైనా నీ తలను పైకెత్తే దేవుడు ఆయన. పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా నీకు అధికము, దేవునికి ఏమాత్రము. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హలో, నేను ప్రేమించిన దేవుడు, నీ పక్షమునున్న దేవుడు, నీ సమస్యల కంటే గొప్ప దేవుడు. నమ్ముతున్నావా? దేవుడు ఈరోజు నీలో ఆ ధైర్యాన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇన్ని రోజులు ఎన్ని కార్యాలు చేసిన దేవుడు, అదే దేవుడు ఈరోజు నిన్ను మరలా అదే ధైర్యంగా నిలవబడమంటున్నారు. అదే పోరాట పటిమ కలిగి ఉండమంటున్నారు, అదే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమంటున్నారు, అదే విశ్వాసాన్ని కలిగి ఉండమంటున్నారు. ఆత్మీయులారా, ఎలీషా ధైర్యంగా నిలవబడ్డాడు. చుట్టూ సైన్యం మోహరించింది,
కానీ అయ్యో నేను ఒంటరి కదా, నాకు కత్తులు కూడా లేవే, అయ్యో నాకు రథాలు కూడా లేవే, నాకు ఎవరు సపోర్ట్ లేదే. ఎలీషా, నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన నా తోడుగా ఉంటే చాలు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని కలిగినాను, నేను దేవుని మనిషిగా పిలువబడుతున్నాను, నేను దేవుని మనిషిగా గుర్తింపు పొందుకున్నాను. ఇదిగో నేను దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాను, నేను దేవుని కొరకు మాత్రమే జీవిస్తాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఏవి నన్నేమి చేయలేవు. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నీ తోటి వారు కన్నులు వెలిగించేలాగా ఉండాలా. ఎలీషా విశ్వాసము తన పనివాడి కన్నులు తెరిచేలాగా ఉండాలా. ఈరోజు నీ విశ్వాసము నీ కుటుంబంలో ఉన్నవారి కన్నులు తెరిచేలాగా ఉండాలా. ఈరోజు నీ విశ్వాసము నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని చూడాలా, నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని కార్యాలు చూడాలా, నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని మహిమను చూడాలా, నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని కాపుదల చూడాలా, దేవుని విజయాన్ని చూడాలి. అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండవు. ఎలీషా ఏ ధైర్యాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఎలీషా తన పనివాడితో మాట్లాడుతున్నాడు, భయపడద్దా. నా ప్రియమైన ఆత్మీయులారా, మీరు మీ కుటుంబాలను బలపరిచేవారు ఉండండి, మీ కుటుంబాలు ధైర్యపరిచేవారు ఉండండి, మీ కుటుంబాలని దేవునిలో నిలవబెట్టేవారుగా ఉండండి. బలహీనమైన మాట్లాడేవాడు అపవాది, బలమైన మాటలు చెప్పేవారు దేవుడు, ఆత్మీయులు. అర్థమైందా? లోకమును బట్టి విర్రవీగేవారు లోకానుసారులు, బలమును బట్టి విర్రవీగుతారు, ధనమును బట్టి విర్రవీగుతారు, పేరు పలుకుబడిని బట్టి విర్రవీగుతారు. ఆత్మీయులు దేవుని బట్టి నెమ్మదిగా ఉంటారు, దేవుడిని బట్టి ధైర్యంగా ఉంటారో, దేవుని బట్టి నడుచుకుంటారో, దేవుడిని బట్టి జీవిస్తారో. ఆత్మీయులు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇల్లు అపవాదిని జయిస్తుంది, ఆ ఇల్లు శోధనను జయిస్తుంది, ఆ ఇల్లు లోకాన్ని జయిస్తుంది, ఆ ఇల్లు దేవుని మహిమతో నింపబడుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడిన ఆత్మీయులు, విశ్వాసము కలిగిన ఆత్మీయులు వారు ఎలా ఉంటారంటే ధైర్యముగా ఉంటారో. నా ప్రియమైన ఆత్మీయులారా, మీరు దేవుని కలిగిన వారుగా ఉండండి, దేవుని సన్నిధి కలిగిన వారుగా ఉండండి, దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండండి, దేవుని బట్టి నిలవబడేవారుగా మీరు ఉండాలి. ఎందుకంటే అదే మీ కుటుంబానికి విజయము, అదే మీ కుటుంబానికి ఆశీర్వాదము. పడిపోయిన వారిని, బలహీన పడిపోయిన వారిని, చల్లారిపోయిన వారిని, నిజమే కదా, ఈరోజు నీ కుటుంబంలో చాలామంది ఈ లోకాన్ని బట్టి చల్లారిపోయిన వారు ఉన్నారు, లోకమైన ఆశలు బట్టి చల్లారిపోయిన వారు ఉన్నారు, సన్నిధికి వస్తున్నారు కానీ దేవుడిలో నిలవబడలేని వారు ఉన్నారు, దేవుడిలో జీవించలేని వారు ఉన్నారు, దేవుడితో సంబంధం లేని వారు ఉన్నారు. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈ మా ప్రయాస గమనిస్తున్నారా? మీరు దేవునిలో ధైర్యంగా నిలవబడి మీ కుటుంబాలను నడిపించుకోవాలి. మీరు దేవుని బట్టి ధైర్యంగా నిలవబడి మీ కుటుంబాలను నిలవబెట్టుకోవాలి. మీరు దేవుని బట్టి ధైర్యంగా జీవిస్తూ మీ కుటుంబాలను నడిపించుకోవాలి. నా ప్రియమైన ఆత్మీయులారా, శ్రద్ధగా దేవుని మాటలు వినండి, గమనించండి. భయపడిన ఎలీషా సేవకుని యొక్క కన్నులు దేవుడు తెరిచారు. నువ్వు ప్రార్థన చేయగా నీ ఇంటిలో ఉన్నవారి కన్నులు దేవుడు తెరుస్తాడు. నువ్వు విశ్వాసముంచగా నీ ఇంటిలో ఉన్న వారికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. నువ్వు విశ్వాసముంచగా శత్రు సైన్యం కన్నులు మూయవేయబడతాయి. సిరియా సైన్యం వచ్చింది ఎలీషా దగ్గరకు, ఎలీషాను పట్టుకోవాలనుకుంది. ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీరందరి కన్నులు మూసివేయి. నీ ఆయుధం ఏంటి? ప్రార్థన. నీ ధైర్యం ఏంటి? దేవుడు. నీ విజయం ఏమిటి? దేవుడే. హల్లెలూయా. నిజమది. ఎలీషా ధైర్యం అదే, ఎలీషా ఆయుధం అదే. ఎలీషా ధైర్యం, నా దేవుడు నాతో ఉన్నారు. ఎలీషా ఆయుధం ప్రార్థన. ఎలీషా ప్రార్థన చేశాడు, ఈ యొక్క సేవకుడు కన్నులు తెరవబడ్డాయి. ఎలీషా ప్రార్థన చేశాడు, సైనికులందరి కన్నులు మూయబడ్డాయి. ఆత్మీయులారా, గమనిస్తున్నారా? ఈరోజు మనకి జీవితాలు ఎలా ఉంటున్నాయి? మన ప్రార్థన అనుభవాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు ఏమంటున్నారంటే ప్రార్థన అనుభవం కలిగిన వారు, ప్రార్థన ఆయుధం కలిగిన వారు, విశ్వాసంలో ధైర్యం కలిగిన వారు శత్రువు కనులు మూసేవారు ఉంటారు, శత్రువుని ఓడించేవారు ఉంటారు, శత్రువుని పారద్రోలేవారు ఉంటారు, శత్రువుని తరిమి కొట్టేవారు ఉంటారు. నా ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు నిన్ను నీ గృహంలో ఎలీషాలాగా చూస్తున్నాడు. నీ వారందరూ కన్నులు తెరవడానికి దేవుడు ఎలీషాలాగా చూస్తున్నారు. నీ వారందరూ దేవుని కార్యాలు చూడడానికి, దేవుని మహిమను చూడడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు నిన్ను ఒక ఎలీషాలాగా చూస్తున్నారు. ఆత్మీయులారా, అటువంటి ధైర్యాన్ని కలిగిండు, అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగిండు. ఆత్మీయమైన నేత్రాలతో దేవుని చూసే వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకో. అదే క్షేమము, అదే ఉన్నతమైనది.
దేవుడి సేవకుని కనులు తెరిచాడు. దేవుని మహిమను చూసేటట్టుగా చేశాడు. సిరియా వారందరూ కూడా వచ్చారు, కానీ ఎలీషాను పట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన దేవుని రెక్కల నీడ కింద ఉన్నాడు, దేవుని హస్తంలో భద్రపరచబడ్డాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, ఈరోజు నీ చుట్టూ ఎన్ని సమస్యలను నాకైతే తెలియదు. నువ్వు దేవుని రెక్కల నీడ కింద ఉన్నావు, నువ్వు దేవుని హస్తంలో ఉన్నావు, నువ్వు దేవుని చేత భద్రపరచబడుతున్నావు. ఆత్మీయులారా, మీరు దేవుని చేత భద్రపరచబడుతున్నారు, దేవుని రెక్కల నీడ కింద ఉన్నారో మీకు ఏ అపాయం రాదు, ఏ సమస్య ఏం కాదు, ఏ అవమానం ఏం కాదో. మీరు ఒంటరి వారు కాదు, సైన్యములకు అధిపతిగా దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీ కుటుంబంలో ఉన్నారో. ఈ మాటలు బట్టి మీరు ధైర్యం కలిగిన వారుగా నిలవబడండి. మీ కుటుంబంలో ఉన్న వారిని ధైర్యపరచండి. మీ తోటి వారిని కూడా దేవుని బట్టి ధైర్యపరుస్తూ ఈ ఆత్మీయమైన మార్గంలో నడిపించండి. దేవుడు మీ అందరిని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకే వేలాది వందనాలు. నీ మాటలు వినడానికి నీ పాదాల చెంతకు వచ్చిన ఆత్మీయులని, ఈ బిడలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడల మీద నీ హస్తాన్ని ఉంచండి. ప్రతి ఒక్క బిడలని ధైర్యపరచండి. ప్రతి ఒక్క బిడలని లోకమును, ఆ భయమును, విశ్వాసము కలిగిన వారుగా, జయించేవారుగా నిలవబెట్టండి. ఏలియా భయపడ్డాడు యెజబెలుకి. అయ్యా, ఈరోజు ఏ బిడ్డలైతే విశ్వాస పోరాటంలో సన్నగిల్లారో వారిని తిరిగి ఏలీషావలే నిలవబడమంటున్నావు. ఏలీషావలే తన తోటి వారిని కూడా బలపరచాలంటున్నావు, తన తోటి వారిని కూడా నడిపించాలంటున్నావు, తన తోటి వారిని కూడా ధైర్యపరచాలంటున్నావు. అటువంటి అభిషేకముతో నా బిడ్డలందరినీ ముట్టండి. అయ్యా, ఏ బిడ్డల బలహీనతతో ఉన్నారో వారందరినీ యేసు నామములో తాకబడును గాక. ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. యేసయ్యా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే చెల్లిస్తున్నామయ్యా. నీ దయగల హస్తము నా బిడ్డల మీద ఉంచండి, వారి కుటుంబాల మీద ఉంచండి, వారందరినీ ఆశీర్వదించండి. సకల విషయంలో శోధనను ఎదిరించి ధైర్యంగా నిలవబడే భాగ్యము, ధన్యత నా బిడ్డలందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రతి వారము ఇదే సమయానికి శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. దేవుని మాటలు మీకు అందించాలని, మీరందరూ బలపడాలని మా ప్రేయర్ టీం మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాతో కలిసి ప్రార్థన చేయాలంటే ప్రతి ఉదయం 3:30 నుంచి 7 వరకు, ప్రతి సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు దేశం కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మాతో పాటు కలిసి ప్రార్థన చేయాలి అంటే కనబడుతున్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. మీలో ప్రార్థనా భారం ఉన్న ఎడల, ప్రార్థనలో ఎదగాలన్నా, ప్రార్థనలో మేము ఇంకా వర్ధిల్లాలన్నా, ప్రార్థనలో ఉన్న ధైర్యం మేము పొందుకోవాలన్నా మీరు కూడా మాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేద్దాం. మన దేశం మీద ఏలుబడి చేసిన అపవాది సైన్యము లయమైపోయేటట్టుగా, ఎరుకో గోడలు కూలిపోయేటట్టుగా, దేవుడు ఉజ్జీవం ఇచ్చేటట్టుగా మనందరము ప్రార్థనని యుద్ధం చేద్దాము. ఇంకా ఎవరైనా ప్రార్థన చేయాలంటే దయచేసి ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.